ప్రస్తుతానికి మనం పిఠాపురంలో ఉన్నాం. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ రోడ్ షో అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది వీర మహిళలు అయితే ఉన్నారు. ఇలా వీర మహిళ సాధారణ మహిళ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుంటూరు నుంచి వచ్చానండి. ఏంటిది పళ్ళెం? హారతి ఇవ్వటానికి. గుంటూరు నుంచి హారతి ఇవ్వడానికి దేనికి? నేను వచ్చి వారం అవుతుందండి ఇక్కడ ప్రచారానికి వచ్చి. వారం రోజుల నుంచి ఇక్కడ? వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. దేనికి? పవన్ కళ్యాణ్ హారతి ఇవ్వాలి. అవును. ఎందుకు అంత అభిమానం ఆయన అంటే? ఆయన అంటే పిచ్చి అండి ఎందుకు? చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు, ఆయన జేబులోంచి ₹1 తీసి మనం ఒక ₹10 పెట్టాలంటేనే 10 సార్లు ఆలోచన. నాకు డౌట్, నీకు ₹1,00,000 ఇచ్చి ఉంటారు. ఎవరికి? నీకు నాకండి. ఆయన మీద అభిమానం తప్ప మాకు రూపాయితో అవసరం లేదు, రూపాయి వద్దు కూడా. మరి మీ పిల్లల్ని ఎవరు చూస్తారు? నువ్వు వచ్చేసావు అక్కడ. నేను మా పిల్లల్ని చూసుకోవడానికి మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పరా నీకు వెళ్ళొద్దు అని చెప్పరా? ఏం చెప్పరండి. నీ లక్ష్యం ఏంటి అసలు? నా లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, ఇక్కడ నెగ్గాలి, ముందు మెజార్టీ రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నాను. మాది లోకల్ ఏంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటండి? వార్ వన్ సైడ్ అండి. ఇంకా వార్ వన్ సైడ్ ఎంత మెజార్టీ అవుతుంది? వస్తుందండి, మాక్సిమం వస్తుందండి. మరి ముద్రగడ ఏదో వ్యాఖ్యలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఏంటి ముద్రగడ్డ గారు అంటున్నారు, వాళ్ళ కూతురే అతనికి ఎగ్నిస్ట్ గా చెప్తున్నారు కదా, దానికి మీరేమంటారు? మరి చెప్పండి, మీరే చెప్పండి. దానికి ఏమంటే కూతురు వ్యాఖ్యలు చేస్తున్నారు, అది కూడా చెప్తున్నాం మా మీడియాలో. ఒకే ఇంట్లో ఇద్దరికి ఉండొచ్చండి. అతను దానికి సపోర్ట్ చేస్తే ఈవిడ అతనికి సపోర్ట్ చేస్తుందండి. న్యాయానికి సపోర్ట్ చేస్తారు కానీ అన్యాయానికి ఎవరు సపోర్ట్ చేయరు. లోకల్ అండి. ఇక్కడ ఏం జరిగింది? ముద్రగడ పద్నామం వేస్ట్ గడండి. ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ మామూలుగా ముందు నుంచి మామూలుగా ఉందండి ఈత. మా అంతా ఈత అండి, జగ్గసరే మా ఊళ్ళో అందరూ. కానీ న్యాయం జరుగుద్దో జరగకపోయినా పెంటారి యాదవులు ఎమ్మెల్యే వేశారు ఇక్కడ. పెంటారి నాగులకు ఎవరు ప్యాకెట్ అడిగోడు ఇచ్చేసి వాళ్ళని చెయ్యాలంటే కరెక్ట్గా వీడికి ఇంత సగి రావాలంటే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మొత్తం పిఠాపురం ఎక్కడ ఉందో వాడికి తెలదండి. ఈ రోజు అమెరికాలో కూడా తెలిసింది పిఠాపురం అంటే. లోకల్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్? ఎలా ఉంది? చాలా అభిమానంతో అందరూ వేస్తారండి. అయితే పవన్ కళ్యాణ్ సభకు అతన్ని చూడటానికి వస్తారు తప్ప ఓట్లు వేయరని అందరూ చెప్తున్నారు. అది అబద్ధమైంది. అందరూ ప్రేమతో వేస్తారండి, డబ్బుతో కాదు, ప్రేమతోనే వేస్తారు ఆయనకు ఓట్లు. అమ్మ, నీకు ఓటు వచ్చిందే? ఎవరికై? మొదటి ఓటా? కాదండి, మూడో ఓటు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పిఠాపురంలో ఎంత మెజార్టీ వస్తుంది? అది గెలిచిన తర్వాత మీరే చూస్తారు కదండి, హైయెస్ట్ మెజారిటీ ఆయన గెలుస్తారు. అమ్మ, నీదే ఊరు? లోకల్. ఏంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి? పవన్ కళ్యాణ్ చూడక్కలేదు. గీత గారు గెలుస్తుందని చెప్తున్నారు అందరూ. గీత గారు చెప్పండి, ఏ ఊరు మీది? అన్న జగ్గచేరు. అన్న జగ్గచేరు. పరిస్థితి అండి పిఠాపురం పరిస్థితి? పిఠాపురం వచ్చి ఒక మొన్న నామినేషన్ బైక్ ర్యాలీ బట్టే 100% గెలిచారు. ఇంకోటి ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ వచ్చి డబ్బులు పంచినా ఏం చేసినా సరే ప్రజల్లో ఉండే డాట్ ఏంటంటే గ్లాసు గుర్తుకు ఓటేయాలి, మా అభివృద్ధి చూపించాలి. ఆయన ఒక్క మెసేజ్ పెడితే చాలు, నా అభివృద్ధి, నా నియోజకవర్గం నేను బాగు చేసుకుంటాను అని ఒక్క మెసేజ్ పెడితే ఎన్ఐఏలు అందరూ కూడా మెసేజ్ పెడితే చాలు కొన్ని వేల కోట్లు పడతాయి పిఠాపురం నియోజకవర్గానికి. ఒక స్మార్ట్ సిటీ చేసి చూపిస్తాడు ఆయన పక్కాగా 100%. నమ్మకం గుండెల్లో ఉంది. ఒక వీర మహిళల్లో కాదు, జన సైనికుల్లో కాదు, అందరిలో కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ఏంటంటే పైన ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన నియోజకవర్గానికి వచ్చి ఆయన అభివృద్ధి చేసి చూపిస్తాడో 100% చేస్తాడు. చెప్పండి, ఏ ఊరు మీద? పిఠాపురం. అసలు పవన్ కళ్యాణ్ ఓటు ఎందుకు వేయాలి చెప్పండి? పవన్ కళ్యాణ్ ఓటు ఎందుకు వేయకూడదో చెప్పండి. ఫస్ట్ మీరే చెప్పాలి ఎందుకు వేయాలని. ఆయనకి ఓటు ఎటువంటి ఇక్కడ అతనికి ఉన్న నిజాయితీ మెయిన్. ఫస్ట్ అవినీతి పనులు అక్రమదారులు అందరూ కూడా వైసీపీలో ఉన్నారు. వంగా గీత గారు అవనండి వాళ్ళు ఆడబడుచుకుని న్యాయం చేసి అప్పుడు రోడ్డు మీద వచ్చి మాట్లాడమనండి. జగన్ రెడ్డిని అవనండి మద్యపానం నిషేధం చేస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ చేస్తున్నాడు, మద్యపానం నిషేధం చేసే వరకు కూడా ఓటు అడగనన్నాడు. అలాగే డైమండ్ రాని రోజా ఆవిడ చెప్పిన మాట అదే. వీళ్ళందరూ కూడా ఆ పనులు చేసిన తర్వాత ఓటు అడగాలి, నిజంగా కరెక్ట్గా పుట్టినట్టయితే. కానీ అది కాకుండా అవినీతి చేసుకుంటూ ఈ రోజున వచ్చి వాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టు జేబులో సొంత డబ్బులు ఏ ఒక్క పార్టీ, ఇదే కాదు వైసీపీనే కాదు, ఇప్పటి వరకు చేసిన పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఒక్క పార్టీని చూపించమని చూస్తాను. ఈయన సొంత డబ్బులతో చేస్తున్నాడు. అలాగే అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. అదే జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే అవతల వాళ్ళు 1,00,000 ఇస్తారు, 50,000 ఇస్తారు, 1,000 ఇస్తారు, 2,000 ఇస్తారు, ఎంత మంచిగానండి.
1,00,000 పంచుకున్నా సరే ఓటు గ్లాస్కి అండి. దాంట్లో మాత్రం పక్కలేదు. ముద్రగడ పద్మనాభం గారు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఓన్లీ ఎలక్షన్లో లెగుతాడు, ఉన్న టైంలో పడుకుంటాడు. ఈరోజు ముద్రగడ పద్మనాభం కూతురు అవునండి, అలా అంబటి రాంబాబు అల్లుడు అవునండి, వాళ్ళే మాట్లాడుతున్నారు అగెనిస్ట్గా. అటువంటిప్పుడు ఇప్పుడు ఎవరో మన శర్మిల గారు అవునండి, ఎవరైనా సరే ఎగెనిస్ట్ మాట్లాడే వాళ్ళే. మనకి ఇంక ఇది ఏమీ లేదు. ఇంకా జై జనసేన. అయితే ఇక్కడ కొంతమంది యువకులు అయితే జిప్సీ మీద అయితే వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం టౌన్ అండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీద 1,00,000 పైనే. జీపుల మీద తిరిగితే పవన్ కళ్యాణ్ ఓట్లు పడతాయని జనం అంతా చెప్తున్నారు. పడతాయి 1,00,000 పైన అండి. పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో గెలుస్తాడు? 1,00,000 అండి, 1,00,000. మరి ముద్రగడ ఓడిస్తానంటున్నాడు. ఓడించలేరండి, ఓడించలేరు. మాకు ప్యాంట్ పీవించకూడదు కానీ మొలతాళ్ళు ఉన్నాయి. మాకు మూతి మీసాలు కాపాడుతున్నాయండి లేదా? కనపడుతున్నాయి కదండి. అది ఆ రెండు లేని వాళ్ళతో మాట్లాడండి, మాతో కాదు. ముద్రగాడు గారు కూతురు గారే వచ్చి నాన్నగారు మీరు ఏ తప్పు, మీరు మాట్లాడే తప్పు అని చెప్పారు. అంతకన్నా ఆక్షేపణ ఏమి ఉండదండి. ప్యాకేజ్ స్టార్స్ అండి వాళ్ళు ఉప్మా మమ్మల్ని కోపంలో అందరినీ ఉప్మా స్టార్స్ చేసేవాడు. కనీసం బిర్యానీ పెట్టారని సరే గౌరవంగా అండి మాకు. అది కూడా కాదు, ఉప్మా అన్నారు. అదండి తుప్పోటి నిరపొక్కండి ఆయన. కంచాలు కొట్టేవాడు. ఓట్ల మీద పెట్టి అని చేశాడు. జగన్ గారు ఏ రిజర్వేషన్ ఇచ్చారని జగన్ గారితో చేరారు. ముద్రగాడిని ఇప్పుడు అడుగుతున్నాను నేను. జగన్ గారు ఏ రిజర్వేషన్ ఇచ్చారని కోపలకి జగన్ గారితో చేరారు. సమాధానం చెప్పమానండి. జగన్ గారు ఏమన్నా ప్యాకేజ్ ఇచ్చారంటారా? అవునండి, మరి ఏ రిజర్వేషన్ కాదండి. అవునండి, మరి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారన్న దానికి ఆధారం ఉందండి? లేదు కదా, చూపించమనండి. అప్పుడు అనమానండి. అని మేమంటే వాళ్ళ ఆధారాలు అడగచ్చు, వాళ్ళంటే మేము అడగకూడదా? అవును కదా. కంచాలు కొట్టామండి, అన్నీ చేసాం. పోలే ఏమి ఇచ్చారని ముద్రగాడు గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. రిజర్వేషన్ ఇవ్వలేదు. చెప్పమానండి. పోలే రిజర్వేషన్ ఇచ్చారు, నేను అంతకు జాయిన్ అయినా చెప్పమానండి. ఇప్పటికే సినీ యాక్టర్ రోజా, మంత్రి రోజా పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తుంది. ఆ వ్యాఖ్యలపై మీ కామెంట్స్ ఏంటి? ఆవిడ ఏదో సినీ యాక్టర్ అనుకుంటున్నారండి. ఈ సినీ ఫీల్డ్లోంచి వచ్చి సినీ డైలాగులు చెప్పడం తప్ప ఏమీ లేదు. రియల్ లైఫ్లో ఆయన కష్టపడి ఆయన రోడ్డు మీదకి వచ్చి ఆయన సొంత డబ్బు అందరికీ పంచిపెట్టి ఆయన ఇలా తిరుగుతున్నారు. ఆయన ఏదో కావాలనుకుంటే సినీ ఫీల్డ్లో ఉండి బోల్డ్ సంపాదించుకోవచ్చు. ఆవిడ ప్యాకేజీల రోజా కాబట్టి ఆవిడ అలా చెప్తుంది సమాధానం. ఆవిడ ఏం చేయలేదు, ఆవిడకి అలా చెప్తుంది అంతే. కొడాలని కూడా అనేకమైన కామెంట్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మీద. ఆయన గుట్టక నాని అంటే కొడాలి నాని కదండి, గుట్టక నాని కోసం మాట్లాడడం కూడా వేస్ట్ అండి. అది ఆయన గురించి మాట్లాడడం అనుకోవడం కూడా వేస్ట్ అండి. ఆయన ఒక ప్యాకేజ్ స్టార్, ఆయన కొడాలి నాని అంటే గుట్టక నవ్వుకుంటూ చూసుకుంటూ పోయేవాడు, ఉమ్ముతుమ్ముకు పోతాడు. అది ఈ సామాజిక వర్గం చెందిన అంబటి రాంబాబు కూడా చాలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. అమ్మటి రాంబాబు మాట్లాడడం తెలియదండి. అమ్మటి రాంబాబుకి డ్యాన్స్ చేయడం మాట్లాడటమే తెలియదు. డ్యాన్స్ చేయడానికే పరిమితం, మాట్లాడడం సరిపోదా. గంట అరగంట అంతే అండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయితే భారీగా మెజార్టీతో గెలుస్తారని కూడా ఇక్కడ అంతా కూడా చెప్తున్నారు. అయితే పద్మనాభం కాదు, ఇంకొకరు ఎవరు వచ్చినా కానీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునైతే ఆపలేరు. భారీ మెజార్టీ లక్ష్యంతో సుమారు 1,00,000 ఓట్లతో గెలుస్తారని ఇక్కడ అయితే జన సైనికులంతా కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చందుతో పుండరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా.